ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పుణ్యక్షేత్రం ఒకటైనటువంటి తిరుమలలో జూలై నెలకు సంబంధించి అత్యధిక ఎక్కువ హుండీ ఆదాయం లభించినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్గా అయితే రిలీజ్ చేసింది. గత నెలతో పోల్చుకుంటే అంటే జూన్ నెలతో పోల్చుకుంటే జూలై నెలకు సంబంధించి కూడా 140,28,00,000 ఆదాయం వచ్చిందనేసి అయితే మాత్రం చెప్పింది. గత జూలై నెలలో అయితే 128 కోట్లు అయితే ఆదాయం వచ్చిందనేసి అయితే టీటీడీ అయితే తెలిపింది. ఇక జూలై మాసం సంబంధించి కొన్ని వారాంతరపు సెలవులు అలాగే ప్రత్యేకమైనటువంటి రోజులు రావడంతో పాటుగా గణనీయంగా భక్తుల రద్దీ పెరగడంతోనే జూలై నెలలో అత్యధిక ఎక్కువగా కూడా రికార్డు స్థాయిలో 140.28 కోట్లు ఆదాయం వచ్చినట్టుగా కూడా టీటీడీ అయితే తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా టీటీడీకి సంబంధించి చూసుకుంటే ఒక 24.52 లక్షలు భక్తులైతే మాత్రం జూలై నెలకు సంబంధించి స్వామివారిని అయితే దర్శించుకున్నారు. ఇదే హైయెస్ట్గా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత ఏడాదితో పోల్చుకున్నా గత నెలలతో పోల్చుకున్నా కూడా గణనీయంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చేటువంటి ఒక సౌకర్యాలు అలాగే భక్తులను ఉద్దేశించి కూడా సామాన్య భక్తులకి అధిక పీట వేస్తూ కూడా వారి యొక్క సౌకర్యార్థాలు కూడా అన్నీ పెంచడంతో పాటుగానే గణనీయంగా కూడా భక్తుల రద్దీ కూడా పెరిగిందనేసి అయితే టీటీడీ అయితే తెలియజేసింది. ఇక అదేవిధంగా కూడా ఇక తలనీలాలకు సంబంధించి చూసుకుంటే కూడా 10,58,000 అంటే 10,58,000 మంది తలనీలాలు కూడా స్వామివారికి సమర్పించారు అనేసి అయితే టీటీడీ అఫీషియల్గా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. గత నెలలతో పోల్చుకుంటే ఈ ఏడాది దాదాపుగా 24% పెరిగిందనేసి అయితే టీటీడీ అయితే చెప్పింది. ఇక జూలై నెలకి సంబంధించి అత్యధిక ఎక్కువగా కూడా భక్తులు దర్శించుకోవడం హుండీ ఆదాయం కూడా భారీగా 140.28 కోట్లు రావడం అనేది అయితే మాత్రం ఇది చరిత్రలో కూడా ఈ యొక్క నెలకి సంబంధించి అయితే అత్యధిక ఎక్కువగా కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక జూలై నెలకు సంబంధించి చూసుకుంటే ఒక్క 16వ తేదీ మాత్రమే 5,31,00,000 ఒక్కరోజు మాత్రమే ఆదాయం అయితే వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక జూలై 16వ తేదీన అయితే మాత్రం 5,31,00,000 స్వామివారికి అయితే హుండీ ఆదాయం రావడం ఒక నెలలో అయితే అదొక్క రోజుకే అత్యధిక ఎక్కువగా కూడా వచ్చింది. ఇక సగటుగా చూసుకుంటే దాదాపు 4 నుంచి 5 కోట్ల వరకు ఆదాయం కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో జూలై మాసంకి సంబంధించి చూసుకుంటే అత్యధిక ఎక్కువగా కూడా 140.28 కోట్లు రావడం అనేది చరిత్రలోనే ఇది ఒక రికార్డు స్థాయిలో కూడా ఉంది అనేసి అయితే మాత్రం టీటీడీ అయితే చెప్పింది. మరొక విధంగా చూసుకుంటే లడ్డులకి సంబంధించి చూసుకుంటే కూడా లడ్డులకు సంబంధించి అయితే మాత్రం దాదాపుగా జూన్ నెలకు చూసుకుంటే జూన్ నెలలో అయితే మాత్రం 24 లక్షల లడ్డూలు అయితే విక్రయించారు. అదే జూలై మాసంకి సంబంధించి చూసుకుంటే దాంతోపాటుగా 20% ఎక్కువగా కూడా లడ్డూలు అయితే మాత్రం విక్రయించారనేసి అయితే చెప్తారు. ఇక సామాన్య భక్తుల్ని ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అలాగే వాళ్ళకి సౌకర్యాలు కూడా మెరుగైన సౌకర్యాలు అందిస్తూ సామాన్య భక్తులకి ఇక క్యూ లైన్లు కానీ వసతి సదుపాయాలు కానీ నడిచి వచ్చేటువంటి భక్తులకి వీరన్నిటికి కూడా సౌకర్యాలతో పాటుగా రోజు రోజుకి టీటీడీ వారికి ఇచ్చేటువంటి ఈ యొక్క అంటే సౌకర్యాలు పెంచడంతోనే గణనీయంగా కూడా తిరుమలకి అయితే భక్తుల రద్దీ కూడా పెరిగిందనేసి అయితే చెబుతా ఉన్నారు. దీంతో తిరుమలకు వచ్చేటువంటి భక్తులు స్వామివారిని దర్శించుకోవడం హుండీలో వారి యొక్క కానుకలు సమర్పించడం ఇవన్నీ కూడా ఎక్కువ స్థాయిలో కూడా జూలై నెలలోనే వచ్చిందనేసి అయితే టీటీడీ అఫీషియల్గా కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇన్ని నెలలు కానీ ఇన్ని సంవత్సరాల్లో చూసుకుంటే దాదాపుగా జూన్ నెలకు సంబంధించి చూసుకుంటే 128 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. అదే హైయెస్ట్గా కూడా ఉంది. కానీ దాన్ని బ్రేక్ చేసి జూలై నెలలో 140 కోట్లకి రావడం అనేది అయితే మాత్రం గణనీయంగా భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం ఒక హుండీ ఆదాయం హుండీలో కానుకలు సమర్పించడం ఇంకా తలనీలాలు సమర్పించడంలో కూడా ఒక రికార్డు స్థాయిలో కూడా జూలై నెల అయితే మాత్రం జూలై నెలలో కూడా రికార్డు స్థాయిలో కూడా వచ్చిందనేసి అయితే టీటీడీ అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నడిచి వచ్చేటువంటి భక్తులకి ఆ మెరుగైన సౌకర్యాల కోసం అయితే మాత్రం కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది. దీంతో గణనీయంగా భక్తులు రద్దీ కూడా పెరుగుతూ వస్తూ ఉంది. మరి జూన్ నెలలో ఎక్కువ సెలవులు ఉన్నప్పటికీ జూలై నెలలో కొన్ని ప్రత్యేకమైన రోజులు రావడం ప్రత్యేకమైనటువంటి రోజుల్లో స్వామివారిని దర్శించుకుంటే ఇంకా పుణ్యం లభిస్తుందన్న ఒక అవకాశంతోనే అలాగే వారాంతరపు సెలవులు కూడా ఎక్కువ రావడంతో పాటుగానే స్థానికంగా కూడా కాకుండా బయట పక్క రాష్ట్రాల నుంచి కూడా అత్యధిక ఎక్కువగా కూడా స్వామివారిని అయితే దర్శించుకోవడం అయితే ఇది రికార్డుగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది.